పిల్లలే కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు యువకులు ఇప్పుడు అమ్మాయిలు 18 సంవత్సరాల లోపు పిల్లలందరూ యుక్త వయసు అమ్మాయిలు తర్వాత 18 సంవత్సరాలు నిండాక వాళ్ళు పెళ్లి చేసుకొని ఒక ఇంటికి పోయి మళ్ళీ నెక్స్ట్ తరాన్ని జనరేషన్ని అందించే వాళ్ళు కాబట్టి ఈ హెచ్పివి వ్యాక్సిన్ కూడా మన పిల్లలకి వేయించాలని చెప్పి వీళ్ళందరినీ కోరుకుంటున్న ఆశా కార్యకర్త అంగన్వాడీ టీచరు ఆర్పి గారు అంటే వీళ్ళందరూ మనకు వనరులు మన వార్డుకు అట్లనే ఎస్ఐ సారు తర్వాత మన కౌన్సిలరు పద్మక చెప్పింది కదా మేము పాలకులం కాదు సేవకులం అని సేవకుల్లాగానే మేము పనిచేస్తాము మీరు కూడా మమ్మల్ని వినియోగించుకొని మీకు ఏమన్నా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా మా వంతుతోని మేము పూర్తి సహకారాన్ని అందిస్తూ మన పట్టణాన్ని మన వార్డును మన పట్టణాభివృద్ధి చేసే క్రమంలో పూర్తి స్థాయి బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి మోరిళ్ళల్లో వాటర్ బాటిల్స్ వేయకూడదు ప్లాస్టిక్ కవర్స్ కూడా వేయకూడదు ఎవరింటి ముందర ఉంటే వాళ్ళే బాధ్యత వాళ్ళకే ఫైన్ వేయడం అనేది జరుగుతుంది ఎవరేసిన అనేది మనకు సంబంధం లేదు ఇక్కడ నుండి ఆ విధంగా మనం బాధ్యత తీసుకుంటే పట్టింటోళ్ళ మొగలం చూసుకుంటాం కదా గొడవలు పెట్టుకోకుండా అక్క గిడ కవర్ వేసిండ్రు ఏంది అని అనుకోవాలి కానీ గొడవలు చేసుకోకుండా శుభ్రంగా ఉంచుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తున్నాను నమస్కారం